ఓకే, నేను మీ సాయి కుమార్. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే చేప చాలా వింతగా ఉంది. సో వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. ఆ చేపను నేను అన్ని యాంగిల్స్లో వీడియో తీశాను. ఆ చేపను సరిగ్గా గమనించాను. ఇంకా దీని చరిత్ర ఏంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. పాటకు తెలుగుద్దాం ఈసారి వచ్చినట్టు చెప్తాను. చెప్పండి. విషయానికి వస్తే ఈ చేపకి రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి కప్ప చేప, రెండు దెయ్యం చేప. ఈ చేప తినడానికి పనికొస్తుందా పనికి రాదా, అసలు తినొచ్చా లేదా అంటే మాత్రం ఈ చేప తినడానికి పనికి రాదు, తినలేము. అది ఎందుకు అంటే ఈ చేపలో ఎముకలు తప్పించి మాంసం అనేది అస్సలు ఉండదు. ఈ చేప జాలర్లకి పడినా కూడా పాడేయడం తెప్పించి దీన్ని షేల్ చేసే ఆలోచన అది ఉండదు. ఎందుకంటే ఇది ఎవరు తీసుకోరు. ఈ చేప మనకి మార్కెట్లో కూడా ఎక్కడా చూడడానికి అయితే కనపడదు. ఎందుకంటే ఇలాంటి యూస్లెస్ చేప ఎవరు పెట్టమ్మరు కదా, అందుకు. ఇంకా ఈ చేప నీరు లేకుండా కనీసం ఒడ్డు మీద 3-4 రోజులు ప్రాణాలతో అయితే ఉంటుంది. అంత స్టామినా కలిగిన చేప అన్నమాట. ఈ వీడియోలో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఈ చేప పై పొర కూడా చాలా గరుగ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత స్ట్రాంగెస్ట్ చేప ఈ దెయ్యం చేప. ఇంకా నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీకు చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే ఆ చేప మీరు తినవచ్చు కాబట్టి. నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు చేపల్లో ఎటువంటి డంకా లేకుండా బేరమాడి తీసుకోవాలంటే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన ప్రతి వీడియో మీరు చూడాలి. అప్పుడు మీరు చేపల గురించి మొత్తం తెలుసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో ఒక చేపని ఏ విధంగా తీసుకోవచ్చు, అసలు ఎంతకు తీసుకోవచ్చు, అసలు కేజీ ఎంతకు దొరుకుద్ది, అసలు ఆ చేపని ఎన్ని రకాలుగా వండొచ్చు, ఎలా వండితే బాగుంటుంది అనేది మొత్తం చెప్తాను. సో ఈ మ్యాటర్స్ అన్నీ మీకు ఖచ్చితంగా యూస్ అవుతాయి. మీరు ఫిషర్స్ లవర్స్ అయితే ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టి వీడియోస్ ఫాలో అవ్వండి. చేపల గురించి మొత్తం తెలుసుకోండి. సో బాయ్, కమింగ్ సూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. వెయిట్ చేయండి, వస్తాను మంచి చేపతో మీ ముందుకి, మంచి అప్డేట్ మీకు ఇస్తాను.